వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటికీ తిరుమల లడ్డు అనేది హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఇటు చాలామంది వైసీపీ ప్రభుత్వాన్ని కావచ్చు, జగన్ని కావచ్చు, గతంలో టీడీపీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి వాళ్ళని కావచ్చు, చాలామంది కూడా వారి పైన వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో వైసీపీ మాత్రం ఇది కేవలం రాజకీయంలో కుట్ర కోణంగానే భావించాలి అని చెప్పేసి 28న వైసీపీ నేతలందరూ 28న చంద్రబాబు ఆడినటువంటి అబద్ధాలకి, అలాగే తిరుపతి లడ్డు పవిత్రతను దెబ్బతీసినందుకు ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని చేయాలంటూ వైసీపీ పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇప్పటికీ టీడీపీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటు జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. సో ఆ పాపం డెఫినెట్గా మీకు తగులుతుందని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు, ఆ పాపం మీకే తగులుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం లడ్డు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వాళ్ళ రాజకీయం కోసం దాదాపుగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు అనేది దెబ్బతీస్తున్నారు. కల్తీ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ని కూడా రద్దు చేయడం అనేది జరిగింది. నందిని నెయ్యిని వాడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇకపైన అలాంటివి జరగదు, చాలా పకడ్బందీగా ఉంటుంది. అలాగే టెస్ట్కి సంబంధించిన ల్యాబ్ కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తాం, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించడం అనేది కూడా జరిగింది. సో మరి లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 28 నాడు మాత్రం ఆలయ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో నిజంగా ఈ విధంగా పిలుపునిస్తే వాళ్ళు చేసినటువంటి తప్పు అక్కడనే, అంటే జనాల లోపల మళ్ళీ మరో కన్ఫ్యూజన్కి మొదలు పెడుతున్నారు, లేకపోతే మేము అమాయకులం, మేము ఏ తప్పు చేయలేమని చెప్పేసి నిరూపించుకోవడానికే ఈ విధంగా చేస్తున్నారా అనేది మీ ఇక్కడ తప్పు ఎవరిది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.